ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. పోయిన తరగతిలో ఆచార్య చాణక్యుల వారు చెప్పినటువంటి ఆ నీతుల్లో మనం చాలా మంది అసలు బాధ కలిగించేటువంటి కుమారులు చాలా మంది పుట్టడం కంటే వంశోద్ధారకుడైనటువంటి వాడు ఒక్కడు చాలని, మరి అట పుట్టినటువంటి కుమారుణ్ణి ఏం చేయాలి, ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు మనకు 17-18లో చెప్పారు. తర్వాత ఉపసర్గేణ్యచక్రే చ ఉపసర్గేణ్యచక్రే చ దుర్భిక్షే చ భయావహే దుర్భిక్షే చ భయావహే అసాధు జన సంపర్కే అసాధు జన సంపర్కే యః పలాయేత్ స జీవతి. యః పలాయేత్ స జీవతి. సాధారణంగా లోకంలో ఉండేటువంటి మనుషులకందరికీ ఒక రకమైనటువంటి దృక్పథం అందాం లేదా అహంకారం అందాం అనేది ఏర్పడుతుంది. అంటే డెఫినేషన్స్ ఏర్పడతాయి. నేను ఫలానా, నేను ఇది, నేను అది అని కొంతకాలానికి. ఆ, అది కులం వల్ల కావచ్చు, వర్గం వల్ల కావచ్చు, వర్ణం వల్ల కావచ్చు, విద్య వల్ల కావచ్చు, సంపద వల్ల కావచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలతో ఆ నేను ఇంజనీర్ అని, నేను డాక్టర్ అని, అంటే వృత్తి వల్ల కావచ్చు. కాబట్టి వాటినన్నిటిని బేస్ చేసుకొని ఏం చేస్తాడంటే నా స్థాయి ఇది అని ఒక డెసిషన్కి వస్తాడు. అట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటాడు. నేను ఫలానా కాబట్టి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని. ఉదాహరణకి నేను ఇంజనీర్ని కాబట్టి నేను ఎప్పుడు రోడ్డు పక్కన టిఫిన్ తినకూడదు అని అనుకున్నాను. ఊరికే అనుకున్నా. ఇది టిఫిన్ తినడం అనేది దేనికి సంబంధించింది? నీ ఇంజనీరింగ్ కి టిఫిన్ కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. కానీ ఏం చేస్తావు? బికాజ్ నేను ఇంజనీర్ కాబట్టి నేను అక్కడ టిఫిన్ తినకూడదు, అది నా స్థాయి కాదు అని అనుకుంటావు. అంటే ఏం చేసినావు ఇక్కడ? నువ్వు నీ స్థాయిని డిఫైన్ చేసుకున్నావు. మీ స్థాయిని డిఫైన్ చేసుకొని దానివల్ల కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు అని అనుకో. ఈ పని చేసి పెట్టు ఎవరన్నా అడిగితే నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఆ పని చేస్తానా అని అంటాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీ స్థాయి గురించి నువ్వే నిర్ణయం చేసుకున్నావు. దాని తర్వాత నువ్వే కొన్ని డెఫినేషన్స్ తీసుకున్నావు. నేను ఇలా, నేను అలా అనేసి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏ కారణం చేతైనా ఈ డెఫినేషన్స్ స్పాయిల్ అయినాయి అనుకో,
అప్పుడేమవుతుంది, నీకు విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. ఉదాహరణకి మనం ఒక లాంగ్ జర్నీ చేస్తున్నాం, ఆకలేస్తోంది, రోడ్డు పక్కన ఒక టిఫిన్ అంగడి కనిపించింది. చీచీ, దీంట్లో ఏసీ కూడా లేదు, రోడ్డు పక్కన ఉంది, ఇక్కడ ఏం తింటాము అని అనుకుంటే ఆకలి. ఇక కాదు కూడదని తినేసిన తర్వాత, చా నా స్థాయి ఏంటి, నేనేంటి ఇక్కడ తిన్నాను అనవసరంగా అనే బాధ. ఇది ఎందుకు వచ్చింది? నువ్వు టిఫిన్ తినడం దేనికి? ఆకలికి కదా, స్థాయి కోసం కాదు కదా. ఇది జరుగుతూ ఉన్నటువంటి పొరపాటు. అందుకని ఆచార్య చాణక్యుల వారు ఏమంటారంటే, సజీవతి, వాడు జీవించి ఉంటాడు. నువ్వు ఏదైనా సాధించాలి అంటే మొదట జీవించి ఉండాలి. ఆ ప్రాణానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీ అహంకారం, నీ మమకారం నిన్ను అడ్డుకోకూడదు. సచ్చినా సస్తాను కానీ ఈ పని మాత్రం చేయను అని అంటూ ఉంటాడు. ఒరే, సచ్చిన తర్వాత నువ్వు ఏ పని చేయలేవు, ఈ పనే కాదు ఏ పని చేయలేవు. అందుకని ఏం చెప్తున్నాడు, ఉపసర్గే, ఏదైనా ఉపద్రవం సంభవించింది. సాధారణంగా మనం వరదలు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. వరదలు వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆఫీసర్లు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. వరదలు వస్తూ ఉన్నాయి, మీరు రెస్క్యూ సెంటర్స్ ఉంటాయి, వాటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటారు. కానీ జనాలు ఏం చేస్తారంటే, ఆ మమకారం, ఇల్లు వదిలిపెట్టి ఎట్టబోయేది, ఇప్పుడు ఏడొచ్చేస్తాండే వరదలో, వస్తే ఇది నానిపోతాదేమో, అది తడిసిపోతాదేమో, ఈ రాత్రికి ఉండి రేపు చూద్దాంలే అని చెప్పి అనుకుంటారు. అర్ధరాత్రి ఎప్పుడో ఉన్నట్టుండి వీళ్ళు నిద్రపోయేటప్పుడు వచ్చేస్తుంది. నిద్రలోనే ఆవులు కొట్టుకొని పోతాయి, పాత్రలు కొట్టుకొని పోతాయి, వీళ్ళు కూడా కొట్టుకొని పోయింటారు, కొందరు గల్లంత అయిపోతారు. అంటే ప్రమాదం వచ్చినప్పుడు అహంకార మమకారాల్ని పక్కన పెట్టి ఏం చేయాలా, యహ పలాయేత్ సజీవతి, ఎవడు పారిపోతాడో వాడు బ్రతుకుతాడు. ప్రమాదం వచ్చింది అంటే పారిపోవాలంతే. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను అవధాన్ని, నేను టీచర్ని, నేను కోటీశ్వరుణ్ణి, నేను ఫలానా కులంలో పుట్టాను, ఇవన్నీ నీకు తెలుసు. నీ చుట్టూ ఉండే 10 మందికో 15 మందికో 20 మందికో తెలుసు. కానీ ఉప్పొంగిపోతూ ఉండేటువంటి నదికి తెలియదు పాపం. దానికి గుడిసైన ఒకటే, మేడైనా ఒకటే. దాని దారికి అడ్డుండేవాడిని తోసుకొని వెళ్ళిపోతుంది అంతే. వీడు ఇంజనీర్ కాబట్టి వీడిని తాకకూడదు, వీడు డాక్టర్ కాబట్టి మనం పక్కకు తిరుక్కొని పోవాలి, ఇవంతా ఏం ఉండదు. కాబట్టి నీ అహంకార మమకారాల్ని ఉపసర్గే, ప్రమాద సమయాల్లో ప్రదర్శించకు. ప్రదర్శించినావంటే ప్రమాదానికి లోనైపోతావు, జీవాన్ని పోగొట్టుకుంటావు, ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ప్రాణం పోగొట్టుకున్న తర్వాత నువ్వు సాధించేది ఏమి ఉండదు. తర్వాత అన్యచక్రేచ, అన్యులు అంటే పరాయి రాజులు, ఇతరులు అని అర్థం అన్యులు అంటే. చక్రే అంటే చుట్టుముట్టినప్పుడు, శత్రువులు దండెత్తొచ్చినప్పుడు, శత్రువులు దండొచ్చినప్పుడు. అంటే సాధారణంగా ఇట్లాంటి సందర్భాల్లో ఏం చెప్తారు, నువ్వు గెలవగలవా లేదా, నీ బలం ఎంత వాళ్ళ బలం ఎంత అనేది చూసుకోవాలి. గెలవగలము అనుకున్నప్పుడు పోరాటం చేయాలి, గెలవలేదు అని అనుకున్నప్పుడు సంధి చేసుకునే ప్రయత్నం చేయాలి. సంధికి కుదరదు అనుకున్నప్పుడు కనీసం ప్రాణాలైనా నిలుపుకోవాలి. అందుకని యహ పలాయేత్ సజీవతి, వాడు పారిపోతాడు, వాడు బతుకుతాడు. అంటే అవసరమైతే పారిపోవడం కూడా తప్పు కాదు అనేది ఆచార్య చాణక్యుని మాట.
అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే అన్నిటికంటే ప్రాణం గొప్పది. తర్వాత దుర్భిక్షే. దుర్భిక్షం అంటే కరువు. దుర్భిక్షేచ భయావహే. భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు, భయావహమైనటువంటి కరువు సంభవించినప్పుడు. కరువు సంభవించినప్పుడు ఏం చేయాలా? ఇంటికి తాళం వేసుకొని సుభిక్షంగా ఉండే ప్రాంతానికి వలస వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ కరువు తీరిన తర్వాత వర్షాలు పడినప్పుడు మళ్ళీ రావచ్చు వెనక్కి. అట్లా కాకుండా నేను ఇక్కడే ఉంటానంటే ఏమవుతుంది? తిండి లేక నీళ్లు లేక నానా అవస్థలు పడి మరణించాల్సినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని భయావహే దుర్భిక్షే యహ పలాయత్ సజీవతి. భయంకరమైనటువంటి దుర్భిక్షమునందు, దుర్భిక్షం అంటే భిక్షం అంటే భోజనం అని, దుర్భిక్షం అంటే భోజనం దొరకనటువంటి స్థితి అని అర్థం. భిక్షం దొరకనటువంటి స్థితి. భయంకరమైనటువంటి దుర్భిక్షే కరువు సమయంలో యహ పలాయత్ సజీవతి. తర్వాత అసాధు జన సంపర్కే. సంపర్కం అంటే కలయిక. జన సంపర్కం అంటే జనులతో కలవడం. ఎవరితో? అసాధు జనులతో కలవడం. సాధువులు కానటువంటి వాళ్ళతో, సజ్జనులు కానటువంటి వారు అంటే దుర్మార్గులతో కలిసినప్పుడు. ఎక్కడైనా ఇవి నోట్ చేయబడి ఉంటుందా? వీడు దుర్మార్గుడు, వీడు సజ్జనుడు అని ఏమైనా ఆ ముఖం చూడగానే మనం ఐడెంటిఫై చేయగలమా? చేయలేము. అసాధ్యం కాదు. వాడు దుర్మార్గుడు అనేది ఎట తెలుస్తుంది మనకు? వాడి మాటలు, వాడి చేష్టలు, వాడు ఏ పనులు చేస్తున్నాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం వాడిని ఒక అంచనా వేసుకోవాలి. ఒక వ్యక్తిని అంచనా వేసుకోవాలి. వేసుకొని ఏం చేయాలా? యహ పలాయత్ సజీవతి. అతని దగ్గర నుంచి పారిపోవాలి. వాడు దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత పారిపోవాలి. అంతేగాని నేను వాడిని మారుస్తాను అని అనుకోవద్దు. నువ్వేం మార్చేదేం ఉండదు. నువ్వు మారిపోవడం జరుగుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఎందుకు అంటే ఆ నెగటివిటీకి ఉండేటువంటి అట్రాక్షన్ అట్లాంటిది. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను లాగుతుంది. కారణం ఏంటి? నెగటివ్ లో నీకు వెంటనే సుఖం కనిపిస్తుంది. వెంటనే సుఖం కనిపిస్తుంది. నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాను, లేదా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తానంటే నీ కొద్ది కొద్దిగా ఆదాయం వస్తుంది. అలా కాకుండా ఏదో మోసం చేసి సంపాదిస్తానంటే రాత్రికి రాత్రి కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవడైనా ఏమనుకుంటాడు? ఈ రోజు కంటే రేపు బాగుంటే చాలు అని అనుకోడు. ఈ రోజుకు రేపటికి పోల్చుకోలేనంత బాగుండాలి అనుకుంటాడు. అట్లా ఎప్పుడైతే రాత్రికి రాత్రి మార్పు వచ్చేయాలని కోరుకుంటాడో అప్పుడు ఏదో ఒక తప్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల కలులతో, దుర్మార్గులతో నీకు సంపర్కం ఏర్పడిందంటే అని చెప్పాను. చేసుకోమని కాదు, ఏర్పడిందంటే ఏ కారణం చేతైనా వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తే. ఒక యాత్రకు పోయినాం, ఒక రాత్రి విడిది చేసినాం. అందరూ కూర్చొని ఏదో పేకాట ఆడడం, మద్యం సేవించడం ఇవన్నీ చేస్తున్నారు. నీకు తెలియదు వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళని. నువ్వేం చేయాలా? నువ్వు వెళ్ళి పడుకోవాలా, వేరే గదిలో చూసుకొని పడుకోవాలా. అంతేగాని వాళ్ళతో పాటు కూర్చొని ఉన్నావు అనుకో, రైడింగ్ జరుగుతుంది.
నేను ఆడడం లేదండి చూస్తున్నానంటే వదిలేస్తారా? కోడి పందాలు జరిగే చోటకి పోలీసులు వచ్చినారంటే కోడి పందాలు ఆడే వాళ్ళని మాత్రం పట్టుకొని పోతారని ఏం లే. ఎవడు దొరికితే వాడిని పట్టుకొని పోతాడు. ఎవడు పరిగెత్తలేకపోతే వాడు దొరికిపోతాడు. ఎవడు తప్పించుకుంటే వాడు అంతవరకు పందెం ఆడున్న వాడైనా సరే వాడు తప్పించుకున్నట్టే లెక్క. చూస్తూ ఉన్నవాడైనా సరే వాడు దొరికినాడంటే వాడు పందెం ఆడినట్టు లెక్క. చూసారా ఎంత ప్రమాదం ఉందో? కాబట్టి ఆచార్య చాణక్యుల వారు ఏం చెప్తారంటే, యహ పలాయేత్ సజీవతి. ఎవడు పారిపోతాడో వాడు బ్రతుకుతాడయా అన్నాడు. ఎక్కడి నుంచి పారిపోవాలి? ఉపసర్గే అన్యచక్రేచ భయావహే దుర్భిక్షేచ అసాధు జన సంపర్కేచ. ఈ 4 సందర్భాలు చెప్పాడు. ఒకటి, ఉపద్రవాలు ఏదో వచ్చినాయి. నువ్వు ఎంత మనగాడివైనా సరే దూరంగా ఉండు. అన్యచక్రే, ఇతరులు నిన్ను చుట్టుముట్టారు, పారిపో, తప్పించుకో. నేను బలవంతుణ్ణి అని అనుకోవద్దు. ఎందుకంటే బలాబలాలు అవి కిందు మీద అవుతూ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి బలాబలాలు. ఆ కంసుడు ధనుర్యాగానికి బలరామకృష్ణుల్ని పిలిపించాడు. వీళ్ళేమో చిన్న పిల్లోళ్ళు. సరే, చాణూర ముష్టికులు అనేటువంటి 2 మల్లయోధులు ఉన్నారు, మహావీరులు. వాళ్ళతో తలపడాల్సి వచ్చింది కృష్ణునికి. వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ కృష్ణుని అమాంతంగా చేత్తో ఎత్తుకొని ఇసిరి పడేసే అంత బలవంతులు వాళ్ళు. అట్లాంటి బలవంతులైనటువంటి వాళ్లతో కృష్ణుడు యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలా? పారిపోయి ఉండాలా. ఎందుకు? అతడు చేస్తున్నది అసాధు జన సంపర్కం. కంసునితో కదా అతను స్నేహం చేస్తున్నారు. చాణూరు ముష్టికులు స్నేహం చేస్తున్నది కంసునితో కదా. ఇప్పుడు వాళ్ళని పిలిచారు, మేనల్లుడిని పిలిచారు అని అంటే ఎందుకు పిలిచారు అంటే సమావేశం పెట్టి చెప్పాడు, నేను వాళ్ళని చంపడానికే పిలుస్తున్నాను. మీరు యాగశాల ఎంట్రన్స్లోనే కువలయాపేయడం అనేటువంటి ఏనుగును పెట్టండి, దాంతో తొక్కిచ్చేయండి వాళ్ళని. తప్పించుకొని వచ్చినాడంటే మీరిద్దరూ మల్ల యుద్ధానికి పిలిచి వాళ్ళని చంపేయండి అని. అంటే ప్రణాళిక ఎందుకు వేస్తున్నాడు? మంచిగా చెడుక? చెడు చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఆ ప్రణాళికలో వీళ్ళు అంతర్భాగమైనారు. ఎప్పుడైతే అంతర్భాగమైనారో అప్పుడేమైంది? వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. కృష్ణుడు ఏం చేశాడు? అలా గమనించాడు. గమనించి ఆ చానూరుడట తిరిగేటప్పుడు, ఆ గోదాలో తిరిగేటప్పుడు ఒక కాలు కొంచెం తేడాగా ఉందట. అంటే చిన్నప్పుడు ఎప్పుడు పడ్డాడు, కాలు విరిగింది, కట్టుకున్నాడు. అది సూక్ష్మంగా పరిశీలన చేసినాడు మొత్తం శరీరం అంతా. ఇతనిలో ఏ అవయవం బలహీనంగా ఉంది? చాణూరుని ఒక కాలు కొంచెం కొంచెం తేడాగా కనిపిస్తాను. వెంటనే ఎగిరి ఆ కాలు మీద అన్నాడు. ఇంతకు ముందు విరిగినటువంటి కాలు కాబట్టి సులభంగా విరిగిపోయింది. అది కాలు విరిగిపోయే కొద్ది నేల కూలిపోయింది. ఇక్కడ ఏమైంది? అన్యచక్రే, బలవంతులే వీళ్ళు, వాళ్ళు పసిపిల్లోళ్ళే. కానీ ఎవడి బలాన్ని ఎవడు అంచనా వేయగలడు? ఎప్పుడు వేయలేము. ఎవడి వెనక ఏ శక్తి ఉంటుందో తెలియదు. ప్రహ్లాదుడు ఎంత వాడు? పంచశరద్వయస్కుడవు అని చెప్పన్నాడు, 5 ఏళ్ల పిల్లోడు. హిరణ్యకశిపుడు ఎంతటి వాడు? మహాతపస్సంపన్నుడు, బలశాలి.
ముల్లోకాల్ని జయించినటువంటి వాడు, అష్టదిక్పాలకుల్ని దాసులుగా చేసుకున్నటువంటి మహావీరుడు. ఏమైంది? ఒక బలహీనుని వెనుక కూడా ఒక బలవంతుడు ఉంటాడు. అందువల్ల వాడు బలహీనుడు కాబట్టి వాడిని ఏదో చేద్దాం నువ్వు అనుకోకూడదు. అది తప్పు. ఎందుకంటే ఎవడు బలహీనుడో ఎవడు బలవంతుడో మనం నిర్ణయించలేము. విశ్వం ఏం చేస్తుందంటే ఒక బలహీనునితో అవసరం ఉందంటే వాడికి ఒక బలాన్ని ఇచ్చి వాడిని కాపాడుకుంటాడు. విశ్వ ప్రణాళిక అది. ఒక బలవంతునితో అవసరం లేదని అనుకుంటే వానిలో వానికి ఒక బలహీనతను కల్పించి వాడిని ఎలిమినేట్ చేస్తుంది. వాడు బలవంతుడే గాని వ్యసనపరుడు. రావణాసురుడు ఉన్నాడు, బలవంతుడు, భక్తుడు, కానీ దుర్మార్గుడు. వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే వానిలో వానికి ఒక బలహీనత కలిగింది. ఆ బలహీనత కలిగినటువంటి కారణం చేత ఆ బలహీనత ఇంకొక తప్పుకు దారితీసి ఆ తప్పు ఇంకొక తప్పు కారణమై ఆ తప్పు ఇంకొక ముప్పుకు కారణం, చివరికి ప్రాణాన్ని వదులుతాడు. బట్ ఇక్కడ బలము బలహీనత అనేది కాదు. ఈ విశ్వం బలవంతుడినైనా ఉంచుతుంది, బలహీనుడినైనా ఉంచుతుంది. వానితో ప్రయోజనం ఉంది అని. ప్రయోజనం లేదన్నప్పుడు వాడు బలవంతుడైనా ఉండడు, ప్రధానమంత్రి అయినా ఉండడు, ఏం లేదు, ఎవడైనా పోవాల్సింది. ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తాడు? ఉపసర్గే అన్యచక్రేచ. తర్వాత భయావహే దుర్భిక్షే, తీవ్రమైనటువంటి కరువు ఏర్పడింది. తీవ్రమైనటువంటి కరువు ఏర్పడినప్పుడు ఏం చేస్తావు నువ్వు? పని లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. అటు పని ఉన్న చోటకి పరుగులు తీస్తూ వెళ్ళిపోవాలి, అంతే. ఇంకా నాలుగవది ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రమాదం వచ్చి పరిగెత్తిన, శత్రువులు చుట్టుముట్టి వెళ్ళిపోయినా, తర్వాత నీకు కరువు వచ్చి నువ్వు వలసపోయినా, ఏ కారణం చేతన్నా వెళ్ళి అసాధు జన సంపర్కం చేయకు. మన ఊర్లో కరువు వచ్చింది, ఏ బెంగళూరుకో మద్రాసుకో వలస వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక దుర్మార్గం దగ్గర నువ్వు పనికి చేరద్దు. అది దీనికంటే ప్రమాదం అవుతుంది. ఇక్కడ ఉపద్రవం ఉంది అంటే ఏదో వరద వచ్చింది, భూకంపం వచ్చింది, అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దుర్మార్గం దగ్గర చేరద్దు. అది భూకంపం కంటే ప్రమాదం అయినటువంటి. ఇక్కడ శత్రువులు తరుముకున్నారని పారిపోయి మళ్ళీ అక్కడ దుర్మార్గంతో సహవాసం చేసినట్టు, దానికంటే శత్రువుల చేతులు చావడం నేను. ఈ మూడిటికి భయపడి నాలుగో దానికి పోయేటప్పుడు, నాలుగోది అది సాధుజన సంపర్కం అయి ఉండాలి, ఉత్తములతో స్నేహం అయి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఉత్తముడు నిన్ను భయపెట్టడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. మొదటి పాయింట్, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, మనోధైర్యాన్ని కల్పిస్తాడు. ఎందుకయ్యా భయపడతావు, ఈ కష్టాలన్నీ ఉండవు, పోతాయిలే, వరదలు ఏమన్నా శాశ్వతంగా ఉంటాయా, 4 రోజులు ఉంటాయి, పోతాయి, ఏమి ఇబ్బంది లేదు అని. రెండోది, నీకు సహాయం చేస్తాడు. ఉత్తముడు మనోధైర్యం కల్పిస్తాడు. రెండోది, నీకు సహాయం చేస్తాడు. అయ్యో ఇల్లు వాకిలి కట్టుకుండేంత వరకు మా ఇంట్లోనే ఉండు,
నీకేమైనా కావాలంటే మా ఇంటి దగ్గర పనికొచ్చే పొయ్యిలో కలప ఏదైనా ఉంటే తీసుకోబో, చేసుకో, మళ్ళీ చూద్దాం. అన్ని రోజులు మా ఇంట్లో భోంచి. అంటే ధైర్యం, సహాయం, ఈ రెండు కల్పిస్తాడు. మూడోది ఏమిటి? ధైర్యాన్ని కల్పించాడు, సహాయాన్ని కల్పించాడు, నీకు తోడు నీడగా ఉంటాడు. ఇవే కదా మనిషికి కావాల్సింది. అదే దుర్మార్గుడైతే ఏం చేస్తాడు? మొట్టమొదట నీ ధైర్యాన్ని పోగొడతాడు. నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు, ఇంక నువ్వు బ్రతకలేవు బయట పోయినావు అంటే అని చెప్తాడు. మొదట నేనుండాను, నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు అంటాడు. అని ఏం చేస్తాడు? నిన్ను అతని మీద ఆధారపడేటువంటి వాడిని మార్చేస్తాడు. నిన్ను మానసికంగా ఏం చేస్తాడు? ఒక డిపెండెంట్ గా మార్చేస్తాడు. నేను దుర్మార్గుడు చేసేటువంటి పని. నిన్ను ఇండిపెండెంట్ గా బ్రతకనేవాడు. ఆడేం పోతావు, నా దగ్గరే ఉండు, ఏదో పని చేసుకొని బతుకు అంటాడు. కొన్ని రోజుల తర్వాత నేను పోతానంటే వాడు ఎట్టబోతావు, పోకూడదు అని నిన్ను నిర్బంధిస్తాడు. సో ఏం చేస్తాడు? నీకు వ్యక్తిగతమైనటువంటి బ్రతుకు లేకుండా చేస్తాడు, ఇండివిజువల్ లైఫ్ లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ మూడిటికంటే ప్రమాదమైంది ఏది? ఉపద్రవం కంటే, శత్రువుల దాడి కంటే, కరువు కంటే ప్రమాదమైనటువంటిది అసాధు జన సంపర్కం. అందువల్ల ఎప్పుడైనా సరే ఏం చేయాలా? వీటికి సమీపంలోకి వస్తున్నాము అనేటువంటి జ్ఞానం రాగానే పలాయేత్, పారిపో. ఇక్కడ మళ్ళీ అహంకారం ఉండకూడదు. నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను పారిపోవడం, ఇది ఫాల్స్ ప్రిస్టేజ్ నాయన. ఆ ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండకూడదు. పారిపోవాల్సి వచ్చినప్పుడు పారిపో, దానికేం తప్పు లేదు అని చెప్పారు. తర్వాత ధర్మార్థ కామ మోక్షాణం, ధర్మార్థ కామ మోక్షాణం యస్యైకోపి న విద్యతే, యస్యైకోపి న విద్యతే, అజాగలస్తనస్యేవ, అజాగలస్తనస్యేవ, తస్య జన్మ నిరర్థకం. తస్య జన్మ నిరర్థకం. ధర్మ అర్థ కామ మోక్షాణం యస్యైకోపి న విద్యతే, యస్య ఏకః అపి న విద్యతే. ఎవనికైతే ధర్మార్థ కామ మోక్షాల్లో, ఈ నాలుగింట్లో ఏకః అపి న విద్యతే, ఒకటి కూడా లేనటువంటి వాని జన్మ, తస్య జన్మ, వాని జన్మ నిరర్థకం, నిష్ప్రయోజనము, ప్రయోజన శూన్యమైనటువంటిది. ఎలా? అజాగళ స్తనస్యేవ, అజాగళ స్తనస్య ఇవ. అజ అంటే మేక, మేక గళం అంటే మెడ, స్తనం అంటే చన్ను. మేక మెడకి 2 చన్నులు వేలాడుతూ ఉంటాయి. అవి నిరర్థకం. ఎందుకు? వాటిలో ఎప్పుడు పాలు రాదు, అది ఎప్పుడు ఆకలిని తీర్చదు. కాబట్టి అది ఉండడం వల్ల ఎంత ప్రయోజనమో, లేకపోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అట్లా వాడు పుట్టాడు, పెరిగాడు, చచ్చాడు, వాని వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉండాలి అంటే ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఏదో ఒకటైనా ఉండాలి. కనీసం 4 చెప్పాడు.
ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటాం. అర్థం అంటే ప్రయోజనం అని అర్థం. పురుషార్థం అంటే జన్మకు ప్రయోజనం. పురుషుడు అంటే జన్మించిన వాడని. ఈ లింగం కాదు ఇక్కడ, స్త్రీ కూడా కావచ్చు. ఆ జన్మకు సార్థకత ఏమిటి, ప్రయోజనం ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ నాలుగింటిని సాధించాలి. బ్రహ్మచారిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. గృహస్థుడిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. వానప్రస్థుడిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. సన్యాసిగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఈ చతుర్విధ ఆశ్రమాల్లో ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ధర్మాన్ని పాటించాలి. రెండవది అర్థం. ఆ బ్రహ్మచారిగా అర్థాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకొని దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. గృహస్థుడిగా అర్థాన్ని సంపాదించాలి. మిగిలినటువంటి బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వీళ్ళను పోషించాలి. ఇది గృహస్థ ధర్మం. అక్కడ అర్థం ఆ విధంగా ప్రయోజనం. వానప్రస్థుడు ఏం చేయాలి? సంపాదించినటువంటి ధనంలో ఉన్నటువంటి దాంతో తృప్తి చెందుతూ తనకు చేతనైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. సన్యాసి ఏం చేయాలి? యదృచ్ఛాలాభ సంతుష్ట. ఆ సమయానికి ఏది దొరికితే దాంతో తృప్తి చెంది ఉండాలి తప్ప ధన సముపార్జన కోసం ప్రయత్నం చేయకూడదు సన్యాసి. ఇది అర్థం. ఇక కామం. బ్రహ్మచారికి ఒకే ఒక కోరిక ఉండాలి, విద్య నేర్చుకోవాలనే కోరిక ఉండాలి. గృహస్థుడైనటువంటి వాడికి అన్ని కోరికలు ఉండొచ్చు, వాటి పరిధి వాటి స్థాయిలో ఉంది. వానప్రస్థుడికి ధర్మాన్ని ఆచరించాలనేటువంటి కోరిక, మోక్షాన్ని సముపార్జించాలనేటువంటి కోరిక తప్ప ఇంకేం ఉండకూడదు వానప్రస్థుడికి. సన్యాసికి చివరికి శరీరాన్ని సంరక్షించుకోవాలనేటువంటి కోరిక కూడా ఉండకూడదు. ఇది ధర్మ, అర్థ, కామాలు, ఈ మూడు. మోక్షం అనేది అందరికీ ఉండాలి. బ్రహ్మచారికి ఉండాలి మోక్షాకాంక్ష, గృహస్థునికి ఉండాలి, వానప్రస్థునికి ఉండాలి, సన్యాసికి అదే ఉండాలి. మిగిలినటువంటి ఆశ్రమాల్లో అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాల్లో అన్ని కోరికలతో పాటు మోక్షాన్ని పొందాలనే కోరిక కూడా ఉంటుంది. కానీ సన్యాసి దగ్గరకు వచ్చేటప్పటికి ఒకే ఒక కోరిక, ఉత్కటమైనటువంటి కోరిక. ఏమిటది? కేవలం మోక్షాన్ని పొందాలి అనేటువంటి. ఇది చతుర్విధ పురుషార్థాలు చతురాశ్రమాల్లో ఏ విధంగా ఉండాలి అనేది. యస్య ఏకః అపి న విద్యతే. దీంట్లో ఏ ఒకటి లేనటువంటి వాడు ఎవడైనా ఉండాడనుకోండి. ధర్మాన్ని పాటిస్తాడా? పాటించడు. డబ్బు సంపాదిస్తాడా? సంపాదించడు. కోరికలు తీర్చుకుంటాడా? తీర్చుకోడు. కొన్ని మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడా? లేదు. తస్య జన్మ నిరర్థకం. ఇంకెందుకు వాడు పుట్టడం, ఇంకెందుకు వాడు ఉండడం? అటువంటి వాని జన్మ నిరర్థకం. అంటే దాని అర్థం ఏంటి? జన్మను సార్థకం చేసుకో. సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలా? చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. ధర్మార్థ కామాలు నువ్వు అనుభవిస్తూ మోక్షాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసను కలిగి ఉండాలి. అంటే ధర్మాన్ని
వదిలిపెట్టి అర్థం లేదు. ధర్మార్థాలను వదిలి కామం ఉండదు. ఈ మూడింటిని వదలకపోతే మోక్షం రా. అర్థకామాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి జన్మం కూడా సార్థకమే అనేది ఆచార్య చాణక్యుని ఉపదేశం. ఇక్కడ 3 విభాగాలుగా విభజన చేస్తే అధమ జన్మం ఏమిటి అంటే కేవలం అర్థకామాల కోసమే బ్రతికేటువంటిది అధమమైనటువంటి జన్మం. వాడు బ్రతుకంతా డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం, డబ్బు సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం. ఇది అధమమైనటువంటి జన్మ. మధ్యమ జన్మ ఏమిటి? ఈ రెండింటికి ధర్మాన్ని జోడించడం మధ్యమ జన్మ. అర్థం సంపాదించేటప్పుడు ధర్మాన్ని చేర్చుకుంటాడు, కామాన్ని తీర్చుకునేటప్పుడు అంటే కోరికలు తీర్చుకునేటప్పుడు కూడా ధర్మాన్ని జోడించుకుంటాడు. ఇది మధ్యమ జన్మ. ఉత్తమ జన్మ ఏమిటి? మోక్షాన్ని పొందాలనుకోవడం ఉత్తమ జన్మ. ఆయన ధర్మబద్ధంగానే బ్రతికాడండి, కానీ ఆయన ఎప్పుడు పరబ్రహ్మాన్ని గురించి ఆలోచన చేయలేదు, మోక్షాన్ని గురించి ఆలోచన చేయలేదు, జన్మరాహిత్యం గురించి ఆలోచన చేయలేదు అని అంటే అది మధ్యమ జన్మ. అతను ఎప్పుడు డబ్బు 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 అని ప్రాకులాడాడు. అధమ జన్మ, నీచ జన్మ. అంటే ధర్మార్థ కామ మోక్షాలలో కేవలం అర్థకామాలు కోసం ప్రాకులాడేటువంటి జన్మ నీచమైనటువంటి జన్మ, కానీ ప్రయోజనకరమైనటువంటిది. ఎవడికి ప్రయోజనం అది? కనీసం వాడికి, వాని కుటుంబానికి ప్రయోజనకరమైనటువంటి. దానికి ధర్మాన్ని కూడా జోడిస్తే అది ఇంకా ఉత్కృష్టమైనటువంటి. అర్థకామాలకు ధర్మాన్ని జోడిస్తే అది ఉత్కృష్టమైనటువంటి జీవనం. దానికి మోక్షాకాంక్ష కూడా చేరిస్తే అది పరమోత్కృష్టమైనటువంటి జన్మ. ఇవేమీ లేనటువంటి వాడి జన్మ నిష్ప్రయోజనమైనటువంటిది, నిరర్థకమైనటువంటిది, ప్రయోజన శూన్యము అని చెప్తుంది. కాబట్టి జన్మ ప్రయోజనవంతం కావాలి. జన్మ ప్రయోజనవంతం కావాలి అంటే ముందు తాను బ్రతకాలి, తన మీద ఆధారపడినటువంటి వాళ్ళను బ్రతికించాలి, తన తర్వాత తరానికి బ్రతుకును అందించాలి. ముందు తను బ్రతకాలి అంటే అర్థ సముపార్జన చేయాలి. ఈ అర్థ సముపార్జన చేసేటప్పుడు ధర్మాన్ని పాటించకపోతే తను బ్రతకడు. ఎందుకు? ఆ అర్థమే నీకు మృత్యువై కూర్చుంటుంది. ఏదో ఒక పాప మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తే అదేమవుతుంది? ప్రాణాంతకంగా మారిపోతుంది. ఒకడు ఏదో దొంగ రవాణా చేస్తున్నాడు అని అనుకున్నాం, స్మగ్లింగ్ చేస్తున్నాడు, దానివల్ల కూడా డబ్బు వస్తుంది. కానీ ఏమవుతుంది? ఏదో ఒక రోజున అది ప్రాణాంతకంగా మారుతుంది. ఒక అతను లంచాలు తీసుకుంటూ ఉంటాడు, ఒకనాటికి రైడింగ్ జరుగుతుంది. ఏమవుతాడు? ఆ ధనం అతనికి దుఃఖానికి కారణం అవుతుంది, అతని నాశనానికి కారణం అవుతుంది. ఏమీ సంపాదించినటువంటి వాడు అసలు పనికిరాడు. కాబట్టి నీ సంపాదనకి ఏం చేయాలా? ఇప్పుడు నీ అర్థానికి ఏం చేయాలా? ధర్మాన్ని జోడించాలి, ధర్మాన్ని యాడ్ చేయాలి. అప్పుడు అది ధర్మార్థం అవుతుంది, ధర్మార్థం అవుతుంది. కేవలం అర్థం
దుఃఖకారకం. ధర్మార్థం ఆనందాన్ని ఇస్తుంది. కేవల కామం దుఃఖకారకం. ధర్మకామం ఆనందాన్ని ఇస్తుంది. అయిపోయింది. ఎక్కడి వరకు ఇది? మొదటి 2 ఆశ్రమాలు అయిపోయింది. బ్రహ్మచర్యం, గార్హస్థ్యంలో ధర్మార్థ కామాలు 3 అయిపోయినాయి. వానప్రస్థంలోకి వచ్చాం. మోక్షం, తురీయ పురుషార్థమైనటువంటి మోక్షం గురించి మాట్లాడుకోవాలి. అయితే బ్రహ్మచర్యంలో మోక్షం గురించి ఆలోచన చేయకూడదా? చాలా మంది అంటుంటారు, ఈ వయసులో ఎందుకు ఇవన్నీ ఆలోచన చేస్తాను, ఈ వయసులో గుడికి పోవడం ఏంటి, ఈ వయసులో భగవద్గీత చదవడం ఏంటి? మోక్షం అనేది బ్రహ్మచారికి కూడా నియతమైనటువంటి. ఇంకా ఒక విషయం ఏం చెప్పారంటే, ధర్మార్థ కామాలు ఈ 3టికి త్రివర్గము అని పేరు. త్రివర్గము అని పేరు. ఈ 3టికి మోక్షాన్ని కలిపితే వాటిని పురుషార్థాలు అంటారు. మోక్షం లేకపోతే దానికి పురుషార్థం అని కూడా పేరు లేదు. ఎందుకు అంటే, ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం అన్నారు కాబట్టి, అది సామాన్యమైనటువంటిది. నువ్వు ప్రత్యేకంగా చెప్పేది అటువంటిది ఏముంది? నువ్వు ప్రత్యేకంగా నీ ప్రత్యేకత ఏముంది? అది పశువుకి నీకు సమానమే కదా. అది కూడా ఏదో సంపాదించుకుంటుంది, దాని భోజనం సంపాదించుకుంటుంది కదా. నేను కూడా సంపాదించానంటే ఏం సంపాదించినావు? నువ్వు కూడా భోజనానికే కదా సంపాదించింది. నేను 100 కోట్లు సంపాదించినా దేనికి? భోజనానికే కదా. నువ్వు దాంట్లో అనుభవించేది ఏం చెప్పు? 100 కోట్లైనా 1000 కోట్లైనా కూడు గూడు గుడ్డ అంతే కదా. పశుపక్షాదులు బట్టలు వేసుకో కాబట్టి దాని వ్యవహారం లేదు. అవి ఎక్కడో చోట గూడు కట్టుకుంటాయి, అయిపోయింది. కూడు అవి సంపాదించుకుంటాను. నువ్వు సంపాదిస్తే కూడా నువ్వు చేసేది ఇంతే కదా. నువ్వు ఇంతకంటే ఏమన్నా అనుభవిస్తావా? ఆహార నిద్ర భయ మైథునాల కంటే మించి ఏమైనా అనుభవిస్తావా? నువ్వు ఎంత సంపాదించినా ఇంకేమన్నా ఉందా అనుభవించడానికి? తిండి ఉంది, నువ్వు రకరకాలుగా తింటావు. అంటే ఆ, రకరకాల వెరైటీలు తింటావు అంతే. నువ్వు ఏ వెరైటీ తిన్నావు అనేది నీ నాలుకకు సంబంధించిందే కానీ నీ ఆకలికి సంబంధించింది కాదు కదా. నువ్వు ఏ వెరైటీ అన్నది నీకు ఆకలి తీరిందా లేదనేది ప్రయోజనం తప్ప రుచి ప్రయోజనం కాదు. నువ్వు భోంచేయడంలో రుచి ప్రయోజనమా, ఆకలి తీరడం ప్రయోజనమా? ఆకలి తీరడమే ప్రయోజనం. కానీ మనం దాని ప్రాధాన్యత దేనికి ఇస్తామంటే రుచికే ప్రాధాన్యత ఇస్తాం. రుచికరమైనటువంటిది కొద్దైనా చాలు అని చెప్పి అనుకుంటాం. సో మన ప్రయారిటీస్ మారిపోతాయి. డబ్బు పెరిగే కొద్దికి ప్రయారిటీస్ మారిపోతాయి కానీ నీడ్స్ మారవు. అంతే, ఇంకేం లేదు. నీ సంపద పెరిగే కొద్దీ ప్రయారిటీస్ మారతాయి తప్ప నీడ్స్ పెరగవు, మారవు. డబ్బు లేనప్పుడు గుడిసెలో ఉన్నావు, కొంత డబ్బు వచ్చిన తర్వాత ఒక డాబా ఇంట్లోకి మారావు, ఆ తర్వాత ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నావు, అంతే తేడా. నీడ్ ఈజ్ ది సేమ్, ప్రయారిటీస్ చేంజ్. ప్రయారిటీస్ అకార్డింగ్ టు కంఫర్ట్స్, అంతే, ఇంకేం లేదు. సో నువ్వు ఎంత సంపాదించినా నీ నీడ్స్ మారవు. సో ఇఫ్ యూ మినిమైజ్
యూ కెన్ సర్వైవ్. ఇఫ్ యూ మినిమైజ్, యూ కెన్ సర్వైవ్. పశుపక్షాదులు ఏం చేస్తాయి? మినిమైజ్ చేసుకుంటాయి వాడి జీవితాన్ని. ఎప్పుడైతే మినిమైజ్ చేసుకుంటాయో వాటికి ఏమి వ్యవహారాలు ఏమి ఉండవు. అప్పుడు అవి చాలా సింపుల్ గా బ్రతికేస్తూ ఉంటాయి. వాటికి అర్థకామాలు తప్ప ధర్మం కూడా లేదు. కాబట్టి ధర్మ, అర్థ, కామ ఈ మూడింటిని వర్గత్రితయము లేదా త్రివర్గము అని అంటారు. దానికి మోక్షాన్ని కలిపితే అప్పుడు దాని పురుషార్థం అంటారు. కాబట్టి మోక్షం అనేది వానప్రస్థులకి, సన్యాసులకు మాత్రమే కాదు, బ్రహ్మచారికి కూడా మోక్షం అనేటువంటి కాన్సెప్ట్ ఉండాల. ధర్మం ఎందుకు పాటిస్తాను అంటే మోక్షం కోసం, అర్థం ఎందుకు సంపాదిస్తాను అంటే మోక్షం కోసం, కామం ఎందుకు అంటే మోక్షం కోసం. అవునా? అర్థకామాలు కూడా మోక్షం కోసమేనా? అవును. ఏమైనా డబ్బు సంపాదిస్తాడో ఎందుకు అంటే మోక్షం కోసం అని అంటాడు. అవును, నేను మోక్షాన్ని పొందాలి అని అంటే నాకు శరీరం ఉండాలి. శరీరం ద్వారా కదా ఆ జ్ఞానాన్ని పొందుతాను. శరీరం ఉంటే కదా తెలుస్తుంది. ఆ శరీరం ఉండాలి అంటే దానికి పోషణ కోసం అర్థ సముపార్జన ఉండాలి. కోరికలు కూడా అంతే. కాబట్టి మన అల్టిమేట్ గోల్, తుది లక్ష్యం, అది మోక్షమై ఉంది. అది బ్రహ్మచారికైనా, గృహస్థునికైనా, వానప్రస్థునికైనా, సన్యాసికైనా. అంటే ప్రయారిటీస్ మారుతాయి, ప్రాధాన్యతలు మారుతాయి, అలాట్మెంట్ ఆఫ్ టైం మారుతుంది. ప్రయారిటీస్ మారినప్పుడు టైం అలాట్మెంట్ మారిపోతుంది. బ్రహ్మచారికి మోక్షం కావాలి, దానికంటే ముందేం కావాలి? విద్య కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మచారి? విద్య కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు, తక్కువ సమయాన్ని మోక్షం కోసం కేటాయిస్తాడు. ఏదో ఆధ్యాత్మిక సాధన కోసం తక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. గృహస్థుడు తక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. కారణం ఏమిటి? అతను మిగతా 3 ఆశ్రమాలను వారిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు బ్రహ్మచారులు. ఇంకెవరో వారాల అబ్బాయి వస్తాడు, వాడికి భోజనం పెట్టాలి. వాళ్ళ ఇంట్లో వానప్రస్థులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చాకాలి. అతిథులుగా వచ్చేటువంటి సన్యాసులు ఉంటారు, వాళ్ళకు భోజనం పెట్టాలి. వీళ్ళు ముగ్గురు ఇతని మీదనే ఆధారపడతారు. కాబట్టి ఏం చేయాలి? ఇతను కష్టపడాలి, వ్యవసాయం చేయాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి, భోజనానికి సిద్ధం చేసుకోవాలి, వచ్చినటువంటి వాళ్ళకి భోజనం అందించాలి, అంటే పోషణ చేయాలి. ఆ కారణం చేత ఇతను మోక్షం కోసం కేటాయించేటువంటి సమయం తక్కువగా ఉంటుంది. ఇక 3వ ఆశ్రమం వానప్రస్థాశ్రమం దగ్గరకు వచ్చేటప్పటికి, వానప్రస్థాశ్రమంలో పని ఏముంది నీకు? ఏం లేదు, ఏం లేదు. నీకు పోషణ జరిగిపోతుంది. గృహస్థుడు అంత బో పెడతాడు, ఎక్కడో ఒక చోట ఉంటావు, లేదంటే ఏ గుహలోనో ఏ చెట్టు కిందనో ఉంటావు, తలదాచుకుంటావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణమైనటువంటి సాధన చేయాలి. కాబట్టి వానప్రస్థ సన్యాసులు ఇద్దరూ కూడా మోక్షానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అందున సన్యాసి మోక్షానికి తప్ప వేరే దానికి సమయాన్ని కేటాయించకూడదు. శరీర పోషణ, దాని రక్షణ, అది కూడా ఈశ్వరేచ్ఛని వదిలేయాలి. అప్పుడు సన్యాసం ఉంటుంది. ఈ తేడాని మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏది ఏ ఆశ్రమంలో ఎట్లుండాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒకటి ఉండాలి.
ఏ ఆశ్రమానికి ఏ ధర్మం అవసరమో, ఏ పురుషార్థం అవసరమో అది ఉండి తీరాలి. అది లేకపోతే ఏమవుతుంది? తస్య జన్మ నిరర్థకం. ఎలాగా? అజాగల స్తనస్యేవ. మేక మెడ సన్నుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో వాడి జీవితం వల్ల కూడా అంతే ప్రయోజనం. నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాబట్టి జీవితం అనేది ప్రయోజనవంతంగా ఉండాలి తప్ప నిష్ప్రయోజనంగా ఉండకూడదు. ఎందుకు? ఇది శ్రేష్టమైనటువంటిది కాబట్టి. విచక్షణాయుక్తమైనటువంటి జన్మం లభించింది కాబట్టి ఇది శ్రేష్టంగా ఉండాలి తప్ప నిరర్థకంగా ఉండకూడదు. నిరర్థకంగా ఉండకూడదు. తర్వాత మూర్ఖా యత్ర న పూజ్యంతే మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం ధాన్యం యత్ర సుసంచితం దాంపత్యే కలహో నాస్తి దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీః స్వయమాగత. తత్ర శ్రీ స్వయమాగత. శ్రీ అంటే సంపద, స్వయం ఆగత దానంతకదే వచ్చేస్తుంది సంపద అని అన్నాడు. సంపద దానంతకదే వచ్చేస్తుందా అంటే దానికి కొన్ని కండిషన్స్ చెప్పాడు. ఒకటి, మూర్ఖాయత్ర న పూజ్యంతే. కండిషన్ నంబర్ 1, ఎక్కడైతే మూర్ఖులు గౌరవింపబడకుండా ఉంటారో, దట్ మీన్స్ పండితులు గౌరవింపబడతారో అని అర్థం. కాబట్టి సంపద రావాలంటే ఫస్ట్ ఏం చేయాలా? పండితుల్ని గౌరవించాలా. అంటే టాలెంట్ ఉండేవాడిని ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. నువ్వు కంపెనీ పెట్టావు, అది లాభాల్లోకి రావాలా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? టాలెంట్ ఉండేవాడిని ఉద్యోగంలోకి తీసుకో. వీడు మా బామార్ది కొడుకు, వీడు మా మేనత్త కొడుకు, వీడు మా చిన్నాయన కొడుకు అని చదువు రాని వాళ్ళంతా తీసి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. దానివల్ల నీకు శ్రీ స్వయమాగతనా, స్వయం గత వెళ్ళిపోతుంది. కాబట్టి మూర్ఖుణ్ణి గౌరవిస్తే సంపద ఉండదు, పండితుణ్ణి గౌరవిస్తే సంపద ఉంటుంది. ఇది దాని అర్థం. స్వయమాగత అంటే దానంతకదే వస్తుంది. దానంతకదే ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు టాలెంట్ ఉండేటువంటి వాడిని పనిలోకి పెట్టుకున్నావంటే, వాడిని గౌరవించినావంటే వస్తుంది. నువ్వు అట్లా కాకుండా మూర్ఖుడైనటువంటి వాడిని గౌరవిస్తూ తెలివైనటువంటి వాడిని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చినావు అనుకో, తెలివైన వాడు ఏం చేస్తాడు? పని చేయడం ఆపేస్తాడు. మూర్ఖుడు పని చేసినా, తెలివైన వాడు పని చేయకపోయినా నష్టం కలుగుతుంది. మూర్ఖుడు పని చేస్తే నష్టం కలుగుతుంది, వాడు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాడు చేసినటువంటి పని మళ్ళీ మనం సరి చేసుకోవడానికి మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఒక స్వర్ణకారం దగ్గర బంగారం ఇచ్చాం, అతనికి ఉంగరం చేయమని చెప్పాం. అతను ఏం చేశాడు? దాంతో ముక్కు పుడక చేశాడు. మనం ఉంగరం చేయమని చెప్తే ముక్కు పుడక చేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? అది ఉంగరం కావాలంటే మళ్ళీ ఆ బంగారాన్ని కరిగించి మళ్ళీ ఉంగరం తయారు చేసుకోవాలా. అది బంగారం కాబట్టి కరిగించడానికి వీలవుతుంది కాబట్టి చేసుకోగలిగాం. మట్టి అయితే చేయలేదు. ఇప్పుడు ఏమైంది? వాడు చేయకుండా అట్టే పెట్టుకొని ఉన్నాడు అనుకున్నాం. చేయనే లేదు, బంగారం ఇచ్చాం, 3 నెలలు అయింది, ఏమేమి ఉంగరం చేసినావంటే లేదు అట్లే ఉంది బంగారం అన్నావు. తీసుకుంటావు, ఇంకో దగ్గర ఇస్తావు, అది ఉంగరంగా మారిపోతుంది. అదే వాడు ముక్కు పొడుగు చేశాడంటే అది పెద్ద సమస్య అవుతుంది మళ్ళీ. అందువల్ల మూర్ఖుడు పని చేయకపోవడం ఉత్తమం.
మూర్ఖుడు పని చేయకపోతే సంపద కలుగుతుంది, అంటే ఉన్నది అట్లాగే ఉంటుంది, అట్లీస్ట్ పాడు కాదు. తెలివైన వాడు పని చేయకపోతే నష్టం, వాడికి నష్టం, సమాజానికి నష్టం. కాబట్టి తెలివైన వాడు ఐడియల్ గా ఉండకూడదు. తర్వాత ధాన్యం ఎత్ర సుసంచితం. ధాన్యం అంటే ధాన్యం, సుసంచితం అంటే నిల్వ చేయడం. ధాన్యం నిల్వ చేసి ఉండాల అంటే ఏమర్థం? సంపాదన ప్రారంభమైనప్పటి నుంచి సేవింగ్స్ ప్రారంభం కావాలని అర్థం. ఈ సంపాదన ఉంది అంటే దాన్ని పొదుపు కూడా చేసుకోవాలి. దేనికోసం అంటే ధాన్యం ఎందుకు పొదుపు చేసుకోవాలంటే వర్షాకాలం వస్తుంది, ఆ వర్షాకాలంలో పంటలు పండవు, అప్పుడు ధాన్యం నిలువ చేసుకోకపోతే ఆకలితో చస్తాం. అందుకోసమని ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. అట్లాగే ముసల్తనం వస్తుంది లేదా రోగం వస్తుంది, అప్పుడు పని చేయలేం, కానీ డబ్బు అవసరం అవుతుంది, దాన్ని పొదుపు చేయకపోతే ఇబ్బంది పడతాం. అందుకని ధాన్యం ఎత్ర సుసంచితం. తర్వాత దాంపత్య కలహో నాస్తి. దంపతుల మధ్య గొడవ లేకుండా ఉండాలి. ఈ మూడు ఉంటే అక్కడ సంపదలు స్వయంగా వస్తాయి అని చెప్పాను. కాబట్టి మూర్ఖులు, ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్యాక్టరీకి అన్వయం చేసుకున్నాం, ఒక సంస్థకు అన్వయం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? డోంట్ అపాయింట్ ద ఫోర్స్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? దీనికి ఫండ్స్ ఉంటాయే, ఆ ఫండ్స్ ఉండాల, మూల నిధి, మూల ధనం ఉండాల. ఇక లాభం వచ్చిన ప్రతిసారి పంచుకోకుండా దీన్ని ఒక మూలధనం ఏర్పాటు చేసుకో. నిధి, మూల నిధి ఏర్పాటు చేసుకోవాలి. మూడోది ఏమన్నాడు? దాంపత్య కలహో నాస్తి. ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు గొడవ పడకుండా ఉండాలి. వాడు గొడవ పడి వాడి వర్గం ఒకటి వీని వర్గం ఒకటి తయారైందంటే పంచాలి, వాడు ఫ్యాక్టరీ మూతపడుతుంది. అట్లా ఏం చెప్తున్నాడు? మూర్ఖుణ్ణి గౌరవించకూడదు. గౌరవించకూడదు అంటే ఇక్కడ ఏంటి అర్థం? వాడిని ఎత్తుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు పరిపాలన చేయరా అని అంటే మూర్ఖుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. రెండోది ధాన్యం ఎత్ర సుసంచితం అంటే నీకు భవిష్యత్తు దృష్టి ఉండాలి అని అర్థం. భవిష్యత్తు మీద దూరదృష్టి ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. రేపు ఏమైనా ఇబ్బంది అయితే ఎలా ఎదుర్కోవాలి అని ఉండాలి. మూడోది ఏం చెప్తున్నాడు? ఇంటర్నల్ గా దాంపత్య కలహోనాస్తి అంటే ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉండకూడదు. ఈ మూడు ఉంటే అక్కడ సంపద ఉంటుంది, సంపద చేరిపోతుంది, ఆటోమేటిక్ గా సంపద వస్తుంది. పార్ట్నర్స్ గొడవపడడం లేదు, ఎక్స్టెన్షన్ కావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయి, టాలెంటెడ్ స్టాఫ్ ఉన్నారు, ఇంకా ఆటోమేటిక్ గా లాభాలు వస్తాయి. టాలెంటెడ్ స్టాఫ్ లేదు, ఫండ్స్ ఉన్నాయి, పార్ట్నర్స్ ఉన్నారు, లాభం రాదు. టాలెంటెడ్ స్టాఫ్ ఉన్నారు, పార్ట్నర్స్ కూడా బాగున్నారు, కానీ మూల నిధి లేదు, పెట్టుబడికి డబ్బు లేదు, ఎక్స్టెన్షన్కి డబ్బు లేదు, లాభాలు రావు. మంచి స్టాఫ్ ఉన్నారు, డబ్బు కూడా ఉంది, పార్ట్నర్స్ గొడవ పడుతున్నారు, విడిపోతుందే కానీ లాభాలు రావు. సో ఇవి, దిస్ ఈజ్ ద కాంబినేషన్. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు సంపద వస్తుంది అని.
కాబట్టి సంపద రావడం కోసం ఏం చేయాలని చెప్తున్నాను. సంపదను నువ్వు సృష్టించాలంటే దానికంటే ముందు ఈ 3 కండిషన్స్ నువ్వు ఫాలో కావాలి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్ గా శ్రీహి స్వయం ఆగత, అనంతకు తనే వచ్చేస్తుంది. దానికోసం నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన ప్రయత్నం పైన ఉండేటువంటి 3. ఆ 3 చేసావంటే 4వది నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనకు అదేమిటి, ఆ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కావాలనంటే ఏం చేయాలా అని అడిగాను. ఆరెంజ్ కలర్ కావాలంటే ఏం చేయాలంటే ఎరుపు రంగులోకి తెలుపు రంగు కలపాలా అని చెప్పి అన్నాడు. అనుకుందాం, ఎరుపు రంగులోకి తెలుపు రంగు కలిపితే చాలు, అదే ఆరెంజ్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ ఆరెంజ్ని కలపాల్సిన అవసరం లేదు దాంట్లో. అట్లా ఈ 3 చేస్తే చాలు, 4వది వచ్చేస్తుంది. మళ్ళీ దానికోసం నువ్వేం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. అది అక్కడ చెప్తున్నాను. చక్కెర వేసావు, పాలు వేసావు, కాఫీ పొడి వేసావు, అది కాఫీ అయిపోయింది అంతే. ఇంక మళ్ళీ అది అది కాఫీని నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 వేస్తేనే కాఫీనైనా, దాని పేరే కాఫీ. మళ్ళీ దానికోసం నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అది చెప్పాడు. సరే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు ఆ ఉమ్, విశ్వంకి ఆ ఉమ్, ప్రయోజనం ఉంటేనే ఉండగలుగుతాము. ఒకవేళ ప్రయోజనం లేకపోతే అది తీసేస్తుంది విశ్వం అనేది మనం అనుకున్నాం. ఉమ్. ఆ అలాంటప్పుడు ఓ, ఆ ఈ ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఈ 4లో ఏది లేకపోతే నిరర్థకం తీసేస్తుంది అని మనం అన్వయం ఆ, చేసుకోవచ్చా? అంతే. ఏదో ఒకటి ఉండాలా, ఉంటే తీసుకుంటా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన దృష్టికి ఒకడు నిరర్థకంగా కనిపిస్తా అంటాడు. అంటే ఒకడు ఏ పని లేకుండా తిరిగేటువంటి వాడు ఒకడు కనిపిస్తూ ఉంటాడు. వీని వల్ల ఏం ప్రయోజనం ఉంది, ఎందుకు విశ్వం వీడిని భరిస్తాంది అని మనం అనుకుంటాం. కానీ వాడు ఇంకొకడికి ఇన్స్పిరేషన్ అవుతాడు, ఈ విధంగా బ్రతకూడదు అని. దానికోసం పెట్టుంటాడు. అందువల్ల ఆ ప్రణాళిక దేనికోసం జరుగుతుందో మనకు తెలియదు. మన వరకు మనం అన్వయం చేసుకోవాల్సింది ఏంటంటే, అదే మనం ఈ అర్థకామాలు కనీసం దానికి ధర్మాన్ని జోడించడం, మధ్యమం, మోక్షాకాంక్ష కలిగి ఉండడం ఉత్కృష్టం, ఇవైనా చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. విశ్వం మనల్ని కూడా తీసేస్తుంది, మోక్షాకాంక్ష ఉన్నోడిని కూడా తీసేస్తుంది, ధర్మాన్ని పాటించేవాడిని కూడా తీసేస్తుంది. ఎవరిని పెట్టదు, అందరినీ తీసేస్తుంది. అందువల్ల ఇది ఉంటే తీసేస్తుంది, లేకపోతే తీసేదనేమి లేదు. ఉన్నా లేకపోయినా తీసేస్తుంది, అది వేరే విషయం. కానీ ఉన్నంతలో నువ్వు ప్రయోజనాన్ని పొందావా లేదా, ప్రయోజనవంతంగా బ్రతికావా లేదా అనేది మనకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అది ఈ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసాశ్రం ఆ, చాలా చక్కగా జరిగింది, బాగుంది. తర్వాత వచ్చి పక్షులకి అదే ఆహార, నిద్ర, భయం, మైథునం అనేసి అన్నాం కదా. ఆ, భయాన్ని అనుభవించడం ఏంటి అనేది అది ఒక అది అనుభవం. అది భావన అంతే కదా. భయం భావన. అనేది భావన. అది మనం మొదటే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మనకు ఉన్నటువంటి జీవిత అనుభవాల దృష్ట్యా మనం కొన్ని ఆ కన్క్లూజన్స్కి వచ్చేసి ఉంటాం. కొన్ని నిర్ధారణలు ఉంటాయి మనకు. ధారణలు. ని- కొన్ని కన్క్లూజన్స్. నేను ఇలా ఉంటాను, నేను ఇట్టుంటాను, నాకు అదంటే ఇది. ఆ భయం కూడా ఒక కన్క్లూషన్.
నాకు పాము అంటే భయం. పాము అంటే ఎందుకు భయం? మనిషి అంటే ఎందుకు భయం లేదు? అది కాటేస్తుంది అందుకని. అందుకని భయం. మనిషి కూడా నిన్ను ఇబ్బంది పెడతాడు కాటేస్తుంది కదా. కదా. అవును. మనిషి కూడా కాటేస్తాడు. కాటేస్తుంది. నాకు శవం అంటే భయం. ఎందుకు భయం? అంటే నీ నిర్ధారణకు వచ్చావు. నిజానికి ఒక మనిషితో కూడా ఉన్నావు అనుకో, వాడు నిన్నేమైనా చేసే ప్రమాదం ఉంటుంది. శవంతో కూడా ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? ఏం చేయదు. ఏంది? కానీ నువ్వు ఒక నిర్ధారణకు వచ్చావు. ఆ నిర్ధారణకు అనుకూలంగా ఉన్నంత కాలం నువ్వు సుఖంగా ఉంటావు. నీ నిర్ధారణకు వ్యతిరేకంగా ఉంటే అది మంచి అయినా చెడైనా అంతే. మనం ఇందాక ఏమనుకున్నాం ప్రారంభంలోనే, ఆ నిర్ధారణలు దేని వల్ల వస్తాయి? కుల వర్గ మత, మనం చేసేటువంటి పని, ఇట్లాంటి వీటి వల్ల మనం ఉమ్. కొన్ని నిర్ధారణలకు వస్తాం, కన్క్లూజన్స్ ఉంటాయి. నాలాంటి వాడు రోడ్డు పక్కన టిఫిన్ తినాల్సి వచ్చిందే అనుకున్నప్పుడు ఏమవుతుంది? అది నీకు ఇబ్బందిగా మారుతుంది. కానీ అట్లాంటి కన్క్లూజన్స్ ఉండకూడదు. కాబట్టి భయం కూడా ఒక కన్క్లూజన్. ఉమ్. మనిషికి భయం ఏమిటి? ఒకే ఒక భయం, ప్రాణ భయం. ఏ భయాన్ని మనం లెక్కేసుకున్నా ప్రాణం పోతుంది అనేది తప్ప, ఏదన్నా తీసుకోండి. పిల్లి అంటే ఎందుకు భయం? అది కరుస్తుంది, ఏమవుతుంది? ప్రాణం ప్రాణం పోతుంది, అంతే. కాబట్టి ప్రాణ భయం ఒకటే భయం, ప్రాణం పోతుంది అనేది. అది పశువులకు పక్షులకు కూడా ఉంటది, మనిషికి కూడా ఉంటది. భయం అందరికీ ఉంటది, ప్రాణం పోతుంది అనేది. పోతే పోయింది అనేటువంటి భావన ఒకటి ఉందనుకో, అది పోవాల్సిందే, ఎప్పుడో ఒకప్పుడు పోతుంది, ఏదో ఒక కారణాన్ని ఎత్తుక్కొని పోతుంది అని అనుకున్నాం అనుకో. మొన్న ఎప్పుడో వివేక్ చూడమని క్లాస్ లో చెప్పుకున్నట్టున్నాం, కర్మే కారణంగా మారుతుంది అని. ఉమ్. మనం చేసేటువంటి కర్మ కారణంగా మారుతుంది. ఆ కారణమే మరణానికి కూడా కారణం అవుతుంది. అది ఆ స్పష్టత ఏర్పడిపోయింది అనుకో, ఇప్పుడు భయపడాల్సింది ఏముంది? ఏమి లేదు. ఇప్పుడు 2 కాళ్ళు ఉండే వ్యక్తులు మనం అంతా, షుగర్ వల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, ఒక కాలు తీసేస్తామని చెప్పి అన్నారు. ఎందుకు అంగీకరిస్తున్నావు? ప్రాణ భయంతో అంగీకరిస్తాను. తీయకపోతే ప్రాణం పోతుంది, అందుకని అంగీకరిస్తాను. ఇప్పుడు దేనికి సిద్ధం అవుతున్నావు? ఒక కాలుతో బ్రతకడానికి సిద్ధం అవుతుంది, అంతే కదా ఏదైనా. కాబట్టి మనం మానసికంగా సిద్ధం అయ్యి కన్క్లూజన్స్ ని చెరిపేయగలగాలి. మనం ఎప్పుడు హాయిగా ఉంటామంటే, డోంట్ మేక్ ఎనీ కన్క్లూజన్. ఒక నిర్ధారణకు ఎప్పుడు రాకు, ఇలాగే ఉండాలని అనుకోకు, అప్పుడు హాయిగా ఉంటుంది. అంతే. ప్రశ్నలు ఉన్నాయి గోవింద్ గారు? ఏం లేదు సార్. కన్క్లూడ్ చేద్దాం. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.